వ్యవసాయం ఒక్కటే కాదు, వాటి అనుబంధ రంగాలు కూడా రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రంగాల్లో ముందుంటుంది సెరికల్చర్ అంటే పట్టు సాగు. ఈ సాగులో అపార అనుభవాన్ని కలిగిన ఆదర్శ రైతు జెల్ల పుండరీకం రైతులకు చెప్పే సలహాలేంటి? సరైన పద్ధతిలో మల్బరీ తోటల నిర్వహణ చేస్తూ పట్టుపురుగుల పెంపకాన్ని అగ్రి ఎంటర్ప్రెన్యూర్గా తీసుకుంటే ఎలాంటి స్థిరమైన ఆదాయం వస్తుంది? రైతు స్థాయి నుంచి ఇండస్ట్రీ లెవెల్ వరకు పట్టు పరిశ్రమలో ఉన్న అవకాశాలతో పాటు పెట్టుబడి లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పట్టలోనే కాదు, చాలా వాటిలలో దీని ఉపయోగాలు ఉన్నాయి. మానవుడికి శరీరంలో కరిగిపోయే కుట్లు ఇస్తున్నారు కదా, అవన్నీ కూడా సిల్క్ తోట తయారు చేస్తారు. ఎందుకంటే సిల్క్ దారం ఉన్న టిష్యూ యానిమల్ టిష్యూ, ప్లాంట్ టిష్యూ కాదు. మన కాటన్ ఏమో ప్లాంట్ నుంచి వచ్చే ఉత్పత్తి. ఈ సిల్క్ మాత్రం ఒక పురుగు నుంచి వస్తుంది కాబట్టి దాని యానిమల్ అనాటమీ, హ్యూమన్ అనాటమీ సేమ్గా ఉండి ఈ టిష్యూస్ కూడా ఆ నిర్మాణ క్రమం కూడా మానవునిలో ఈ సిల్క్ వామ్ నుంచి కూడా సేమ్ వస్తున్నట్టు. అందుకనే మానవుని శరీరంలో కరిగిపోయే కుట్లు కూడా ఈ సిల్క్ దారంతో చేస్తారు. అట్లనే ఎక్కువ స్ట్రెంత్ కావాల్సిన ఫైబర్ ఈ షిప్స్లో కానీ, పారాచూట్ దారాల్లో కానీ, ఈ టైర్లలో ఉండే ఆ నైలాన్ థ్రెడ్లో దీన్ని కూడా కలిపి ఎక్కడైతే ఎక్కువ స్ట్రెంత్ కావాలో అక్కడ వాడుతూ ఉంటారు. అంటే బట్టల్లోనే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టు ఈ సిల్క్ తోటి. ఇంకోటి ఏంటంటే ఈ సిల్క్ అనేది ఒక వండర్ గార్మెంట్, వండర్ ఫిలమెంట్, వండర్ థ్రెడ్, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ మనం కలర్ డిపిక్షన్ అంటే ఏదైతే డిజైనర్స్ది ఫస్ట్ చాయిస్ సిల్క్ ఉంటుంది. మీరు ఏ కలరు దానికి అదితే అదే కలరు డిప్లిక్ట్ కావడం సిల్క్ యొక్క ప్రాధాన్యత. మిగతా కాటన్ కానీ జూట్ కానీ తీసుకున్నప్పుడు ఆ క్లాత్ కొంచెం డైజెస్ట్ చేసి ఫాల్స్ కలర్స్, ఫేక్ కలర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వేరే సిల్క్ వాడుతున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చేసే పని మీద మనకు అవగాహన, దానికి స్కోప్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ వాడతారు అనేది ఉన్నప్పుడే ఆ పని మీద మనకు ధైర్యం కానీ అవగాహన కానీ వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా కలుగుద్ది. అయితే ఈ పట్టుపురుగుల పెంపకం చూసుకున్నప్పుడు ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో అగ్రికల్చర్ సంబంధించి మల్బరీ తోట నిర్వహణ, రెండో అంశం వచ్చేసి పట్టు పురుగుల పెంపకం అన్నట్టు. అది ఇది రెండు సపరేట్గా ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్రి ఎంటర్ప్రీనర్షిప్ పర్ఫెక్ట్గా కనిపించేది మన పట్టుపురుగుల పెంపకంలోనే. ఇక్కడ మనం ఒక రైతులాగా క్వాలిటీ మల్బరీలు పెంచుకోవచ్చు. ఒక ఇండస్ట్రియల్స్ లెక్క పట్టుపురుగులు పెంచి అక్కడ మనం దారం ఉత్పత్తి చేయొచ్చు. రైతు స్థాయిలో కేవలం పట్టుపురుగులు పెంచి కకూన్ అల్లే వరకే రైతు పని, అంటే కకూన్ ప్రొడక్షన్ వరకే. కకూన్ నుంచి దారం తీయడం కానీ మిగతా పునరుత్పత్తులు, ఉపోత్పత్తులు మొత్తం రీలను చూసుకుంటారు. అది మొత్తం ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించి ఉంటుంది. రైతు ఏమైనా కానీ పట్టుపురుగుల పెంపకం ఒకటి, మల్బరీ తోటల నిర్వహణ. ఎంతసేపు మనకు క్వాలిటీ ఆకు వచ్చినప్పుడే పురుగులు కూడా బలంగా పెరిగి ఆరోగ్యంగా పెరిగి మనం అనుకున్న దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పట్టు పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీ, హైబ్రిడ్ రకాల పట్టుపురుగులు అందుబాటులోకి రావడంతో రైతులకు మరింత సౌలభ్యం ఏర్పడింది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తే కేవలం 23 రోజుల్లోనే పట్టుపురుగుల పెంపకం పూర్తి చేసి కోశాలు సిద్ధం చేసుకోవచ్చని రైతు పుండరీకం చెప్తున్నారు. టోటల్ అన్ని అగ్రికల్చర్ ఉత్పత్తిలో ఫాస్టెస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మన ఈ పట్టుపురుగుల పెంపకం. కేవలం 22 నుంచి 23 రోజులలోనే అయిపోతుంది. మీకు మష్రూమ్ కూడా అంత ఫాస్ట్గా రాదు. కూరగాయల పెంపకం కూడా మినిమం ఒక 40 నుంచి 50 రోజులు పడుతుంది. అంత ఫాస్ట్గా ఈ 23 రోజులల్లో అంటే 540 గంటల్లో అయిపోయే ఫాస్టెస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మన సిల్క్ వామ్ కకూన్ అన్నట్టు. అయితే మీకు ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఏ రకంగానంటే మనం బాబాయిల్లో, మామాయిల్లో, ఊర్లలో పెద్దోళ్ళని అడిగినప్పుడు ఏమంటారంటే, అరే ఈ పట్టుపురుగుల పెంపకం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఒకసారి పంటలు వస్తాయి, పంటలు రావు, అది చాలా లేట్ అవుతుంది, నైట్ టైం కూడా మేత వేయాలి, ఇట్లా పలు రకాల అనుమానాలు ఉన్నాయి. నేను కొన్ని ముఖ్యమైన వాటికి మీకు చెప్తాను. ఇది ఏమైందంటే 100 ఏళ్ల క్రితం మైసూర్ నుంచి మనకు మైసూర్ సిల్క్ ఫ్యాక్టరీ నుంచి ఆ వడయార్ రాజులు చైనా నుంచి మైసూర్ సిల్క్ బట్టలు తెచ్చినప్పటి నుంచి సెరికల్చర్ అనేది భారతదేశంలో స్టార్ట్ అయింది. దాదాపు 1940, 1930 నుంచే స్టార్ట్ అయిపోయింది. 100 ఏళ్ళు దాటిపోయింది. అయితే అప్పటికి అంటే 1980, 90 దశకంకి ప్రస్తుతం మనం చేసే సెరికల్చర్కి చాలా తేడా ఉన్నాయి.
208-10 తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. ఈ 15 నుంచి వచ్చిన మార్పులు అంతకుముందు 60-70 సంవత్సరాల నుంచి దానికి ఒకసారి పోల్చుకుంటే అప్పట్లో పంట కాలము 45 రోజులు ఉండేది. ప్రస్తుతం 22-23 రోజుల్లో అయిపోతుంది. అది ఒకటి. రెండోది, అప్పుడు క్రాస్ బ్రీడ్ అని పాత వెరైటీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు బైవోల్టీన్ అని ఎక్సలెంట్ వైట్ కలర్ డబల్ హైబ్రిడ్ వెరైటీస్ చేస్తున్నారు. అంటే ఇందులో జన్యు మార్పిడి జరిగి చాలా నాణ్యమైన కపున్స్ ఇప్పుడు వస్తుంది. అలాగే అప్పుడు వాడిన వామ్స్ వేరు, ఇప్పుడు వాడిన వామ్స్ వేరు. అప్పుడు పెంచిన మల్బరీ గార్డెన్స్ కూడా అన్నీ వైల్డ్ వెరైటీస్. ఇప్పుడు మనం పెంచేవి ఆధునికంగా జెనెటిక్ DNA మాడిఫైడ్ చేసిన మంచి మంచి వెరైటీస్ G2, G3, G4 అని, అలాగే విక్టరీ 1 అని, చాలా ATBG వెరైటీస్ అని చాలా వెరైటీస్ వచ్చినాయి. వీటి వల్ల 2008 తర్వాత చాలా విప్లవాత్మక మార్పు జరిగి ఇప్పుడు చాలా అడ్వాన్స్ స్థితిలో ఉన్నాం. అప్పట్లో 5 సార్లు 6 సార్లు మేతేసేవాళ్ళు, ఇప్పుడు కేవలం 2 సార్లు వేస్తే సరిపోతుంది. చాలా ఫ్రీగా, అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే రైతుకు మట్టి అట్టకుండా వ్యవసాయం చేయాలంటే సెరికల్చర్ చేసుకోవచ్చు. మనం ఇతర పొలాల్లాగా అందులోకి దిగి బురద పూసుకొని వరాలు చెక్కి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందులో ఏంటంటే నిపుణతతో కూడుకున్న పని. లెఫ్ట్ హ్యాండ్ జాబు సింపుల్గా చేసినా అని కాకుండా తెలివితోటి ఆ పట్టుపురుల దాన్ని నిర్మాణ దశలు, అది పెరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణతతో కూడుకున్న పని అన్నట్టు. కొంచెం టెక్నికల్ మ్యాటరు రైతు తెలుసుకున్నట్టయితే చాలా సులభంగా అయిపోతుంది. మల్బరీ తోటలకు దాదాపు అన్ని భూములు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ టెక్నికల్ మ్యాటర్ అవసరం లేదు. pH తక్కువ ఉంటే ఏం చేయాలో మీకు తెలుసు. కొంచెం సేంద్రియంగా కర్బనం పెంచుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్న వాటికి యాసిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని నార్మలైజ్ జిప్సమ్ లాంటివి వాడి నార్మలైజ్ చేస్తారు. దాదాపుగా అంటే 6.5 to 7.5 మధ్యలో ఉన్న దాదాపు అన్ని రకాల భూములు అనుకూలం. అయితే దీనికి మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ, RH ఫ్యాక్టర్ అంటారు. ఈ రెండు కరెక్ట్గా చూసుకున్నప్పుడు మనకు బ్రహ్మాండమైన దిగుబడులు వస్తాయి. టెంపరేచర్ షెడ్ లోపల అంటే ఇంటర్నల్ టెంపరేచరు 25 నుంచి 28 డిగ్రీలు ఉండేటట్టు చూసుకుంటే మనం అనుకున్న దిగుబడులు సాధించవచ్చు. అట్నే రిలేటివ్ హ్యూమిడిటీ అంటే గాల్లో ఉన్న తేమ శాతం అన్నట్టు. ఆ తేమ శాతాన్ని 70 నుంచి 75% వరకు మెయింటైన్ చేస్తే ఇబ్బంది లేదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాలలో నేను చెప్పిన ఈ టెంపరేచర్ కానీ రిలేటివ్ హ్యూమిడిటీ కానీ నేచురల్గానే డెవలప్ అవుతుంది. అంటే సహజంగా కూడా ఉండిపోతుంది. అంటే మన వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు సెంట్రల్ సిల్క్ బోర్డ్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన విషయాలు ఏంటంటే ఈ సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న భూములు అంత అనుకూలంగా ఉండవు. ఎందుకంటే అక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఎండ కూడా ఎక్కువ ఉండి అక్కడ అంత అనుకూలం ఉండదు, వేడి గాల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే కొన్ని జిల్లాలు తుఫాన్ ప్రభావిత ప్రాంత జిల్లాలు కూడా అంత అనుకూలంగా ఉండవు. కాకపోతే ఆ జిల్లాల్లో కూడా మనం 12 నెలల సైకిల్ తీసుకుంటే ఒక 4 నుంచి 5 నెలలే అనుకూలంగా ఉంటుంది, మిగతా అప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అదే మిగతా జిల్లాలను తీసుకున్నప్పుడు దాదాపు 10 నెలలు అనుకూలంగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఒక 60 రోజులు వదిలేస్తే మిగతా అప్పుడు హ్యాపీగా 9 నుంచి 10 నెలలు చేసుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇటు పల్నాడు ప్రాంతం కానీ కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా కొంచెం అనుకూలంగా ఉంటాయి. కొంచెం వైజాగ్ అటు శ్రీకాకుళం వైపు వెళ్తా ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తెలంగాణలో చూసినప్పుడు మాత్రం ఖమ్మం, ఆదిలాబాదు ఆ 2 జిల్లాలు తప్పించి మిగతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే అవి అనుకూలంగా లేవని కాదు, సంవత్సరంలో ఒక 6 నుంచి 7 నెలలే మనం చేయగలం. అంటే రైతు అనేవాడికి రౌండ్ ద ఇయర్ అంటే ఒక 9 నుంచి 10 నెలలు చేసినప్పుడే మనకు ఒక హ్యాపీనెస్ కానీ ఆర్థికంగా కానీ ఒక స్వావలంబన సాధించే దిశగా పోవచ్చు. మనకి ఎప్పుడైనా కూడా జాగ్రత్తలు తీసుకొని చేసుకున్నప్పుడు చాలా మంచి దిగుబడులు వస్తాయి. అయితే ఇప్పుడు నేను చెప్పినప్పుడు 2007-8కి పూర్వం 30-40% వచ్చేది. అంటే ఒక 100 DFLs, ఒక DFLకి 500 పురుగులు వస్తాయి. 100 DFLs అంటే 50,000 పురుగులు. పట్టుసాగులో రైతులు విజయవంతం కావాలంటే మల్బరీ తోటల నుంచి షెడ్ మేనేజ్మెంట్ వరకు ప్రతి దశలో జాగ్రత్త అవసరం. ఇందుకు నేలల ఎంపిక ఎలా ఉండాలి, ఉష్ణోగ్రతను ఎలా మెయింటైన్ చేయాలి, వాతావరణ అనుకూల పరిస్థితులపై రైతు చెబుతోన్న అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు
పట్టుపురుగు కూడా మానవునికి ఎట్లా వ్యాధులు వస్తాయి దానికి కూడా వస్తాయి, వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ డిసీజెస్. మనము వాతావరణాన్ని బట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాలన్నట్టు. ఎప్పుడైనా కానీ రోగ నిరోధకం అంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ మంచిగా వాడాలి. బ్లీచింగ్ సంబంధించిన డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడితే షెడ్లో ఎలాంటి డిసీజ్ ఉండొద్దు. రెండోది, మనం ఆ పట్టు పురుగులకు కూడా నాణ్యమైన మల్బరీ ఆకులు వేసినప్పుడే పురుగులు ఆరోగ్యంగా ఉంటాయి. మనము మాయిశ్చర్ ఉన్న ఆకులు, లేకపోతే మట్టి ఉన్న ఆకులు, కింద పడేసిన ఆకులు ఇలాంటివి వేసినప్పుడు, పండు ఆకులు వేసినప్పుడే ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మల్బరీ మన పట్టు పురుగులు ఒక డిసీజ్ వస్తే కంటీజియస్ అంటే సెకండరీ ఇన్ఫెక్షన్ తొందరగా పాకే అవకాశం ఉంటుంది అన్నట్టు. మన డిసీజ్ వచ్చిన పురుగులు తీసేయడం, రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చర్యలు తీసుకుంటే డిసీజ్ రాకుండా చేసుకోవచ్చు. ఇది అనుభవంతో వస్తుంది. ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో ఒక రైతు దగ్గరికి పోయి ఆ 14 రోజుల పంట కాలాన్ని మొత్తం చూస్తే తను తీసుకునే జాగ్రత్తలు మనకు అర్థమైపోతాయి. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి వ్యాధులు రావు. ఒకటి. రెండో అంశం, పట్టు పురుగుకి ఏదైనా వ్యాధి వచ్చిందంటే దానికి అంటే ట్రీట్మెంట్ అనేది లేదు, నివారణే మార్గం. ఆ డిసీజ్ రాకుండానే చూసుకోవాలి. వచ్చినాక దాన్ని బాగుపరుస్తాం, ఆ డిసీజ్ని పోగొడతాం అనేది ఇప్పటివరకు లేదు. ఎందుకంటే దీని జీవితకాలం చాలా తక్కువ, కొన్ని 520 గంటల్లోనే అయిపోతుంటుంది, వేగంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి డిసీజ్ రాకుండానే చూసుకోవాలి. ఇంకోటి, తమ్ముడు చెప్పినట్టు ఈ తెల్ల చీములాగా నీరులాగా వస్తుంది అనేది వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా కానీ టెంపరేచర్ అన్కంట్రోలబుల్ ఉన్నప్పుడు, అంటే షెడ్లో ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఇంకోటి ఎండలో ఆకు కోసేసినప్పుడు, లేకపోతే ఈ ఎల్లో కలర్ ఆకు తక్కువ నాణ్యతను ఆకేసినప్పుడు ఈ డిసీజ్ వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ డిసీజ్ రాదు. ఇంకోటి ఏం అడిగండి రైతు అంటే, మంచి నాణ్యమైన పట్టుగూడు కావాలంటే ఏం చేయాలన్నాడు. నాణ్యమైన పట్టుగూడు రావాలంటే నాణ్యమైన మల్బరీ ఆకు కావాలి. నాణ్యమైన మల్బరీ ఆకు అంటే అందులో అన్ని పోషకాలు, ఎన్పీకే కానీ, ఉప పోషకాలు కానీ, కాల్షియం, సల్ఫర్ కానీ, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మాలిబ్డినం, బోరాన్, ఈ మైక్రో న్యూట్రియంట్స్ వాడకుండా రైతులు బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ మైక్రో న్యూట్రియంట్స్ మనం సమృద్ధిగా ఇచ్చినప్పుడు అల్లుకోకపోవడం అనేది ఉండదు, గూడు కూడా చాలా నాణ్యతగా వస్తుంది. మన తెలంగాణలో 2.8 గ్రాములు 3 గ్రాముల గూడు కూడా పండించిన రైతులు ఉన్నారు. మనకు క్వాలిటీ లీఫ్ వచ్చినప్పుడు ఎలాంటి డిసీజ్ రాదు. సో క్వాలిటీ లీఫ్, క్వాలిటీ క్రాప్, ఈ నినాదం పెట్టుకొని ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. డేంజర్ లేదు అని నేను చెప్పను. ఎప్పుడైనా కూడా ఇఫ్ దేర్ ఇస్ నో రిస్క్ నో గెయిన్ అంటారు. అంటే రిస్క్ లేనప్పుడు గెయిన్ అనేది ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. మనం యుద్ధం చేసినప్పుడే కదా విజయం సాధించేది. యుద్ధం అనేది లేనప్పుడు విజయం అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. మానవుని శరీరం అనునిత్యం వ్యాధులతోటి, ఈ క్రిములతోటి ఎట్లా కొట్లాడుతుందో సిల్క్ వామ్ కూడా అలానే ఉంటుంది. మనం ఒకసారి దాని లైఫ్ సైకిల్ని, ఆ 14 రోజుల లైఫ్ సైకిల్ని మనం బ్రెయిన్లోకి ఎక్కించుకొని దాని స్వభావాన్ని మనం అనలైజ్ చేసుకుంటే మాత్రం ఎలాంటి రోగాలు రావు. మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు మనం అనుకున్న దిగుబడి సాధించవచ్చు, ఇబ్బంది లేదు. దేశంలో పట్టు ఉత్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక స్థానంలో ఉన్నాయని సెంట్రల్ సిల్క్ బోర్డ్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ రాఘవేంద్ర చెప్తున్నారు. 5 రకాల పట్టు ఉన్న నాణ్యతలో, మార్కెట్ డిమాండ్లో బయోల్టిన్ రకం అగ్రస్థానంలో ఉందని చెప్తున్నారు. బయోల్టిన్ పట్టు అనేది మనకు అత్యంత నాణ్యమైన పట్టు. సో దీంట్లో రకరకాల పట్టులు ఉన్నాయి. మన దేశంలో, ప్రపంచంలో ఉన్న రకాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. మొత్తం 5 రకాల పట్టులుంటే ఉన్న 5 రకాలన్నీ మన భారతదేశం. అందుకే భారతదేశం అన్ని వాతావరణాలకు అనుకూలమైనది. దాంట్లో మన తెలంగాణలో ఎరీ పట్టు అని ఒకటి ఉంటుంది, తర్వాత మల్బరీ పట్టు. 99% టస్సర్ పట్టు, దసల్లి పట్టు, 90% మనకు మల్బరీ పట్టు చేస్తాము. ఇక్కడ ఉన్న భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలంతా కూడా దసల్లి పట్టు. అది ఏంది కదా అంటే అడవిలో చేస్తారు. మిగిలిన ఈ పట్టు అంతా కూడా మన ఉన్న దగ్గర ఊర్లో, పొలంలో చేసుకోవచ్చు. సో దీంట్లో అందరూ కూడా చూసుకోవచ్చు, రకరకాల పట్టులు ఉన్నాయి. సో దీంట్లో మన రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో అన్ని జిల్లాలు కూడా అనుకూలమైనవి. 1-2 మిగతా తప్పించి, హైదరాబాద్లో తప్పించి అన్ని జిల్లాలు కూడా అనుకూలమైనదే. ఆల్మోస్ట్ అన్ని నెలల్లో కూడా వస్తుంది. ఒక పిచ్చి మొక్క ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. కానీ మనకు నాణ్యమైన పట్టు రావాలి, మల్బరీ ఆకు రావాలంటే మనం కొన్ని మెళుకువలు పాటించాలి. సో అది మనం చేసుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, మన భారతదేశానికి ఒక గర్వకారణమైన పట్టు రకాలన్నీ కూడా మన దగ్గరనే ఉన్నాయి. పోచంపల్లి, ఇక్కత్, తర్వాత నారాయణపేట, గద్వాల్, ఇవన్నీ కూడా
మనకు భారతదేశంలో ఈ అన్నిటి కూడా ప్రసిద్ధిగాంచిన పట్టు చీరలు. అలాగే మహదేవ్పూర్ దసల్లి పట్టు శారీస్, ఇది ఇప్పుడు కొన్ని రోజులలో జియోగ్రఫికల్ ఇండికేషన్లో కూడా అది రాబోతుంది. అత్యంత అద్భుతమైన పట్టు దసల్లి పట్టు. సో ఇప్పుడు దీంట్లో చేసుకోవాలంటే, మన మల్బరీ పట్టులో చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది మల్బరీ ఆకు. మీ నాణ్యత, ఆకు నాణ్యత ఎంత బాగుంటుందో మన పట్టు పురుగు నాణ్యత అంత బాగుంటుంది. పురుగు నాణ్యత ఎంత బాగుంటుందో కకూన్ పట్టు గూడు నాణ్యత బాగుంటుంది. అది బాగుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే దారం నాణ్యత. అందుకోసమని అందరూ కూడా మల్బరీ ఆకు నాణ్యత మీద ఫోకస్ పెట్టాలి. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ వచ్చిన రైతులు కూడా ఎన్నో రకాల ఎరువులు, మాన్యూల్స్, మన న్యాచురల్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ అంతా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఆ కట్టింగ్ చేసే విధానము ఇదంతా కూడా చాలా సింపుల్. దీంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. పట్టు పరిశ్రమలో క్రమశిక్షణతో చేసిన రైతు వెనుదిరగకుండా నెలకు ₹1,00,000 సంపాదించేంత లాభం ఈ పట్టు పరిశ్రమలో ఉంటుంది. సో దీని లైఫ్ సైకిల్ చూడండి, దీని జీవిత చక్రము 45 రోజులే. కానీ ఈ 45 రోజులలో ఒక రైతు చేయాల్సిన పని నెల రోజులు మాత్రమే. ఆ నెల రోజులలో మధ్యలో కూడా కొన్ని రోజులు నిద్రావస్థలో ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాల్సిన పని లేదు, వాతావరణాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో నెల రోజులలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి లేకపోతే ఒక ప్రభుత్వం ఏదైనా ఉద్యోగికి వచ్చేంత మన ఊర్లో మన ఇంట్లో వండుకుంటూ నలుగురికి ఉపాధిని కల్పించేది మనకు ఈ పట్టుపురుగుల పెంపకం చేస్తుంది. ఇప్పుడు మీరు నాణ్యమైన పట్టు చేస్తే, పట్టు పురుగుల నాణ్యమైన ఆకిచ్చి పట్టు పురుగులు మంచిగా మెయింటైన్ చేస్తే మీకు ఎలాంటి దిగుబడి వస్తుంది, ఎలాంటి రేటు వస్తుంది. లేదు నేను నార్మల్గానే చేస్తా, నాకు ఎట్లున్నా పర్లేదంటే రేట్ ఎలాగే వస్తుంది. ఒక పట్టుగూడు 1.5 గ్రాముల నుండి 2.5, 3 గ్రాముల దాకా 2.5 అయితే యావరేజ్గా పోతుంది. అది ఎక్కడ తెలుస్తుంది? మనం నాణ్యంగా ఎంత మంచి ఆకు ఇచ్చి వాతావరణాన్ని మెయింటైన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో 1 కేజీ పట్టుగూడు 600, మినిమం 600 పట్టుగూళ్ళు వస్తే 1 కేజీ అయినట్టు. దానికంటే తక్కువ ఇచ్చినంటే మంచి క్వాలిటీ అన్నట్టు. సో యావరేజ్గా 600 పట్టుగూళ్ళు ఉంటే 1 కేజీ. దీంట్లో మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కదంటే, మనకు ఒక పట్టుగూడు కింద పడుతుంది, ఎవరు పట్టించుకోరు. అదే ₹1 కింద పడితే ఎవరైనా పడేస్తారా? అదే ₹1, ₹1.5తో సమానం ఒక పట్టుగూడు. మీరు 500 పట్టుగూళ్ళు రోడ్డు మీద పొంగనో లేకపోతే అంటే ఒక్కొక్క పట్టుగూడు కూడా ఇంపార్టెంటే. ₹1 సంపాదిస్తే మనకు అది విలువ మనకు అర్థమవుతుంది. అది పట్టుగూడు రూపంలోనే ఒక్కొక్క రూపాయి కూడా మనం సంపాదించుకోవచ్చు. సో దీంట్లో మనం చూసుకోవచ్చు, ఒక 100 గుడ్లు అంటే ఒక్క గుడ్డు ఒక ఆడ పట్టు పురుగు 600 గుడ్లు వేస్తుంది. సో దాన్ని ఒక్క డిఎఫ్ఎల్ అంటారు. అలాంటిది మనకున్న రేరింగ్ షెడ్ చేసుకుంటే 200 నుండి 300 చేసుకోవచ్చు. అంటే 1,50,000 నుండి 1,80,000 పురుగుని మనం పెంచవచ్చు. మన తెలంగాణలో రైతులే ఒక సైంటిస్టులు. అది ఎట్లా అవుతుందో నేను చూపెడతాను. ఎందుకంటే ఈ కార్యక్రమం రైతుల కార్యక్రమం. రైతులే ఒక శాస్త్రవేత్తలుగా ఆ ఉన్న పట్టు పరిశ్రమలో ఉన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్మార్ట్ సొల్యూషన్స్ తయారు చేసుకున్న వాళ్ళే మన రైతులు. అందుకే రైతు ఇక్కడ మా పట్టు రైతు మాత్రం రాజే. చూసుకోండి, దీంట్లో మెకనైజేషన్, యాంత్రీకరణ. ఇప్పుడు పట్టుపురుగుల పెంపకం మల్బరీ దాంట్లో ఒక రకంగా చేస్తారు, అంటే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దాన్ని మన రైతే కనుక్కున్నాడు. అలాగే ఆటోమేషన్, మనకు క్వాలిటీ లీఫ్ రావాలన్నా, డిజీజ్ ఏవైనా కంట్రోల్ చేసుకోవాలన్నా ఈ రేనియన్స్ లాంటి ఉపయోగం మన పట్టు పరిశ్రమ మల్బరీ దాంట్లో ఎట్లా ఉపయోగించారు అది లేని ముందు తెలియదు. దానివల్ల ఉండే లాభాలు అది కూడా మన పట్టు రైతే చేసుకొని తెలియజేసిండు. నెక్స్ట్ తర్వాత వాతావరణం, మనకు బయట వాతావరణంతో సంబంధం లేదు. మనకు ఉరుములు పడ్డా, వర్షం పడ్డా 45 డిగ్రీలు 40 డిగ్రీలు ఉన్నా మనకు సంబంధం లేదు. మన రేరింగ్ షెడ్ ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటామా అదే మనకు సంబంధం. ఆకు నాణ్యత బయట మెయింటైన్ చేసుకొని మన రేరింగ్ షెడ్లో వాతావరణ పరిస్థితులు మెయింటైన్ చేసుకుంటే మనకు ఎలాంటి వాతావరణంతో సంబంధం లేదు. 25 డిగ్రీల నుండి 28 డిగ్రీల దాకా నాణ్యంగా మెయింటైన్ చేసుకొని, సార్ చెప్పినట్టు 85 దాకా హ్యూమిడిటీ తేమ శాతాన్ని 60 నుండి 80% మెయింటైన్ చేసుకోవాలి. అంతే.
ఈ మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో ఒక చెత్తగా పోనీయం మేము, చెత్తను కూడా వేస్ట్ కానీయము. ఎందుకంటే ఆ చెత్తతో కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎలాగో కూడా మేము మీకు చూపెడతాము ఉన్న దాంట్లో. సో ఈ రైతు ఇది ఒక 7వ తరగతి చదువుకున్న ఒక వెల్డింగ్ చేసే పట్టు రైతుకు సంబంధించిన మనిషి. ఏంది కదా అంటే పట్టు రైతులు మన భారతదేశంలో ఉన్న పట్టు రైతులకు ఎక్కువ ల్యాండ్ ఉన్నది కొంతమంది వేరే రాష్ట్రాలలో, కానీ మెకనైజేషన్ లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ లేబర్ ప్రాబ్లమ్ని మన మల్బరీ దాంట్లో కంట్రోల్ చేయడానికి ఒక చక్కటి మిషన్ అనుకున్నారు, దాన్నే మల్బరీ షూట్ హార్వెస్టర్ కమ్ బైండర్. సో ఈ మెషిన్ ఇది ఏదైతే ట్రాక్టర్కి మనం చేసే మౌంటింగ్ ఎక్విప్మెంట్, ఇది పట్టు పరిశ్రమలో ఉన్న మల్బరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూపురేఖలే మార్చేది. ఎందుకంటే లేబర్ మనకు ప్రాబ్లం, ఆ లేబర్ని షార్టేజ్ దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి మెషినరీ మనకు చాలా అవసరం. ఇది మన తెలంగాణ వాసి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి శ్రీ ప్రవీణ్ కుమార్ గారు తయారు చేసి మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలా మంది దీన్ని టచ్ చేస్తున్నారు. సో మన గర్వకారణం. అలాగే దీనివల్ల ఏంటి అంటే ఒకరోజు చేసే పని 1 గంటలో చేసేయచ్చు అంతే. మరి కొంచెం ఇప్పుడు మన సిల్క్ బోర్డు కూడా దీన్ని సబ్సిడీ రూపంలో ముందరికి తీయడానికి నెక్స్ట్ వచ్చే దాంట్లో చూస్తున్నది. సో ఇంకా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఆ మెషిన్ చూడండి ఎట్లా కటింగ్ చేసుకుంటుందో, మొక్కలను కట్ చేస్తుంది, మనకు ఏదైతే మేత వేద్దాం అనుకుంటున్నామో కట్టింగ్ చేస్తుంది, దాన్ని బైండింగ్ చేసేస్తుంది, తీసి పక్కకు పెడుతుంది. రైతుకి ఎంత లేబర్ సేఫ్ అవుతుంది. చూడండి రెయిన్ గన్స్ మనకు వివిధ అగ్రికల్చర్ క్రాప్స్లో చూసాము, హార్టికల్చర్ క్రాప్స్లో. దీంట్లో రెయిన్ గన్స్ ఉపయోగం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్నోవేషన్ చేసింది ఎవరు? మన పట్టు రైతులే. అందుకే పట్టు రైతులు వీళ్ళు ఏం చేసినదంటే మనకు మీ అందరికీ తెలిసిందే, చుట్టుపక్కల మొత్తం ఆకులలో అందరూ పాయిజన్ స్ప్రేలు కొట్టడము, మందులు కొట్టడము ఇవంతా చాలా అయిపోయినాయి. కానీ మా దాంట్లో చాలా తక్కువ న్యాచురల్గా మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. సో దీంట్లో చుట్టుపక్కల వాళ్ళతో మనకు ఏమైనా ఇంపాక్ట్ ఉన్నా కూడా ఈ రెయిన్ గన్స్ ద్వారా ఆకు మీద ఏమైనా దుమ్ము ధూళి లేకపోతే చుట్టుపక్కల మందులు కొట్టినా కూడా లేకపోతే ఏమైనా పురుగు వచ్చినా కూడా క్లీన్గా చేసేసి మంచి తేమ శాతం మెయింటైన్ చేసేసి ఆకు నీయడం వల్ల ఎలాంటి పాయిజన్ ఆకు లేకుండా నాణ్యమైన పట్టు గూడు వస్తుంది. ఇది మన రైతులే దీన్ని మన దాంట్లో ఇన్నోవేట్ చేసిండ్రు. తర్వాత చూడండి ఇది ఎట్లా స్ప్రే అవుతుందో, అక్కడ మొత్తం క్లీన్ అయిపోతుంది ఆకంతా కూడా. ఇప్పుడు ఇంకొక టెక్నిక్, ఇది మన రైతే చేసిండు. ఏంటిది? నేను చెప్పిన వాతావరణాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. చలికాలం వస్తుంది, ఏం చేయాలి? పెద్ద ఖర్చులు పెట్టలేము మనము. ఎంత తక్కువ ఖర్చుతో మనకు లాభం రావాలనే ఆలోచన ఒక రైతుకు ఉండాలి, అది బాధ్యత. సో దాంట్లో భాగంగా ఒక రైతు మెదడులో నుండి పట్టిన ఆలోచనే ఇది. రూమ్ హీటర్స్, ఒక కాయిల్ తోటి రూమ్ హీటర్స్ అతనే తయారు చేసేసి చిన్న ఫ్యాన్ లాంటిది పెట్టేసి మన రేరింగ్ షెడ్లో ఆ వాతావరణాన్ని మెయింటైన్ చేసేంత తయారు చేసిండు. సో దీనివల్ల తక్కువ ఖర్చుతో 15,000 20,000 రూపాయలలో ఈ ప్రాబ్లం, పెద్ద హీటర్లు అవసరం లేదు, హ్యూమిడిఫైర్లు అవసరం లేదు. దీనివల్లనే మనకు తక్కువ సమయంలో కూడా పట్టు క్వాలిటీ అనేది చలికాలంలో మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకోటి, ప్రతి పట్టుపురుగుల పెంపకంలో మనకు కొన్ని పురుగులకు మందు వేయాలి. కానీ మనం ఒక్కొక్క మందు ఇట్లా చల్లుకుంటూ పోతూ ఉంటే అది కాదు. సో దానికి ఏం చేసింది, ఒక చిన్న టెక్నిక్, మనం ఇంట్లో బియ్యం జరిగే జాలి ఉంటుంది చూసిందా, అది రవ్వ అది ఇది జరిగే ఆ జాలిని పట్టుకొని ఒక పీవీసీ పైప్ పెట్టి వైబ్రేషన్ పెడితే దాన్ని ఊపేస్తే దాన్ని వెళ్ళిపోతుంది. సో ఇంత చిన్న ఇన్నోవేషన్ కానీ రైతులకు చాలా ఉపయోగకరమైనది. ఇదిగోండి రేరింగ్ షెడ్, మీకు చెప్పిన రేరింగ్ షెడ్ ఇదే. 50 నుండి 20 మినిమం 50 × 20 స్క్వేర్ ఫీట్లో చేసుకుంటే ఎండాకాలంలో మనం ఈ వేడిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ టెక్నాలజీని కూడా మన రైతులే కనుక్కున్నారు. సో దాంట్లో చూడండి చుట్టూ కూడా పరదాలు పెట్టేసి చల్లటి గాలి, పైననేమో స్ప్రింక్లర్లు ఉంటాయి, గడ్డి వేస్తారు, కిందనేమో చుట్టుపక్కల కూడా నీళ్ళ డ్రాప్స్ ఇట్లా వస్తూ ఉంటే ఇవన్నీ ఏ శాస్త్రవేత్త చెప్పలేదు, రైతులు వాళ్ళ యొక్క తెలివితోటి ఇదంతా కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. దాన్నే మనం ఇక్కడ చూపెడుతున్నాము. పట్టు పరిశ్రమలు అడుగుపెట్టాలంటే రైతులకు సరైన మార్గదర్శకం అవసరం. టెక్నాలజీ నుంచి సబ్సిడీ వరకు రైతులు ఎలా ముందుకు సాగాలి, ప్రభుత్వ సహాయాన్ని ఎలా పొందాలి, ఈ రంగంపై రైతులకు ఉండే ప్రశ్నలపై సమాధానం ఇస్తున్నారు తెలంగాణ సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్. ఇందులో ముఖ్యంగా జనరల్ కేటగిరీ వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 50%, స్టేట్ గవర్నమెంట్ 25%, ఒక 25% రైతులు పెట్టుకోవాలి.
అంటే ఒక 2 ఎకరాల మల్బరీ తోట పెట్టాలంటే 7,50,000 ఒక యూనిట్ కాస్ట్ ధర అనమాట. దాంట్లో 50% 3,75,000 సెంట్రల్ గవర్నమెంట్ షేరు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మల్బరీ తోటకు, రేరింగ్ షెడ్కు మరియు ఇరిగేషను మనకు డ్రిప్ కానీ రెయిన్ గన్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ పెట్టుకోవడానికి దానికి కూడా 1,00,000 రూపాయలు ఉంటుంది. మల్బరీ ప్లాంటేషన్కు 1,20,000 యూనిట్ కాస్టు, తర్వాత ఇరిగేషన్కు 1,00,000 యూనిట్ కాస్టు, తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్స్ మనము రేరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నల్గా మనకు చున్నము, లైము, తర్వాత బ్లీచింగ్ పౌడర్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి రూమ్ క్లీన్ చేసుకోవడానికి, తర్వాత తోటలో పోషన్ లాంటి ఆకు నాణ్యత పెంచుకోవడానికి వాటికి సంబంధించిన వాటికి కూడా 5,000 యూనిట్ కాస్ట్ తోటి మనం సబ్సిడీ ఇస్తాం. దాంట్లో 2,500 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. 50% సెంట్రల్ గవర్నమెంట్, 25% స్టేటు, 25% రైతు పెట్టుకోవాల్సింది ఉంటుంది. దాని తర్వాత రేరింగ్ షెడ్కి కూడా 4,50,000 యూనిట్ కాస్ట్ ఉంటుంది. దాంట్లో 2,25,000 సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా 2,25,000 షెడ్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లోపల స్టాండ్స్, తర్వాత రేరింగ్ ఎక్విప్మెంటు, దానికి ఒక సంబంధించిన 10 ట్రేలు, నేత్రికలు, గూళ్ళు అల్లుకోవడానికి నేత్రికలు, వాటికి కూడా మనం 75,000 యూనిట్ కాస్ట్ ధరతోటి మనం అవి సప్లై చేయాలి జరుగుతుంది. దాని తర్వాత ఈ ఎస్టీ రైతులకు అయితే 60% ఉంటుంది. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 20% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 10% వాళ్ళు ఎస్టీ రైతులు కానీ ఎస్సీ రైతులు కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.